బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు అనుమతితోనే మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిశారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని కామెంట్ చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబడుతుందని, అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని రఘునందన్ తెలిపారు. వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పేటోని, భూమి గుండ్రంగా ఉంటుంది, మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుందని చెప్పేవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని దోలిస్తున్నారు. ఇది బామర్దులు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిర్రా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తౌడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదికి వచ్చినట్టు ముచ్చట చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూముల అరకొండలకి, రింగ్ రోడ్ని వంకర్లకు తిప్పిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ పెంటంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండుంటుంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక ఫోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసిరు. మళ్ళీ తెల్లారి ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఇవాళ ఈ 4 పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండని అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? ప్రజలు తిరస్కరించిన తర్వాతనే ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే, పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినవని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. ప్రోటోకాల్ అంటే ఏందో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ యాదికి వచ్చిందా? 2 రోజులు పోలీసు వాళ్ళు ఎస్కాట్ రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే 3 ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన రోజు ఈ జ్ఞానం లేదా మనకి? ప్రోటోకాల్ అంటే ఆ రోజు తెలియదా? జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనేటువంటి అడ్డం పెట్టి ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి నిధులని దోసుకపోతే చివరికి కోర్టుకు పోయి పిటిషన్ వేసుకోవాల్సినటువంటి దుస్థితిని కల్పించారు. ఎవరు తెచ్చిరు ఈ దుష్ట సంప్రదాయాన్ని? భారత రాష్ట్ర సమితి అనేటువంటి మీరు, మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని. ఇలా 4 వైరు, రేపు ఇంకో 5-6 పోతారు, మొత్తం 26 మంది జమ అయినాక నువ్వెట్లయితే కండువాలు కప్పినవో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది. దాంట్లో ఇంకా డౌట్ ఏముంది? క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. నువ్వు కూడా అట్లే ఇద్దరిని నియోజకవర్గ అభివృద్ధి కోసమని, ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా గిట్లే కలిసినావు కదా అప్పుడు ఇద్దరిని కోసమని అప్పుడు 4 కలిసి మొత్తం నీకు 2/3 వచ్చిన తర్వాత ఒకటే రోజు కండువాలు కప్పి విలీనమైంది అన్నావు ఎల్పి. ఇలా ఏం జరుగుతుంది? భూమి గుండ్రంగా టర్న్ అవుతా ఉంది. కాకపోతే నువ్వు చేయడానికి నీకు 7 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి 7 నెలలు కూడా అవసరం లేనట్టుంది బహుశా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి, 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీలాంటి వానికి సరి అయినటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు నీ సొంత ఎమ్మెల్యేలు, ఆఖరికి నీ అల్లుడు, వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారనేది నీకు అర్థం కావాలి. అందుకని తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాసా కోటేస్తే అది కోమటి చెరువు లేచినట్టు అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టు అవుతుంది, మూసీ నది లేచినట్టు అవుతుంది తప్ప ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక ఎంపీఓ పొరపాటున, ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిస్తే వీళ్ళు పోయి ఏం చేయాలి? రేపు ఏం చేయడానికి కూడా వీళ్ళతోటి కాదు. అందుకని దయించి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తూ ఉంటే ఈరోజు మరి తెలంగాణ సమాజం ఎడిపోతుంది, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నేను కర్మ సిద్ధాంతంతో ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రారంభించిన అంటే, కర్మ మీకు చూపిస్తూ ఉంది, కర్మ మీకు సమాధానం చెప్తా ఉంది, ప్రకృతి మీకు సమాధానం చెప్తా ఉంది. మీరు అసెంబ్లీకి నడవలేని స్థితిలలో మీ ఇంట్లో 2009లో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని గుంజుకోవడానికి కొట్లాటలు జరిగినాయో, ఆ రోజు 9 సీట్లు గెలిస్తే 2009లో ఎట్లాంటి కుమ్ములాటలు మీ కుటుంబంలో జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలారా, బారాస అధ్యాయం మొన్నటి ఎన్నికలతోటి ముగిసింది. బారాసకి భవిష్యత్తు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ని బారాసగా మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు ఈ ప్రజలతోటి మాకు సంబంధం లేదనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం, ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతోటి తప్ప ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణతోటి బారాసతోటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రజల ఇక మెదక్ జిల్లాకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు అటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించి బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సో సైదులు చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే హరీష్ రావు అనుమతితోనే 4 ఎమ్మెల్యేలు కలిశారంటున్నారు. వాళ్ళతో బలవంతంగా ప్రెస్ మీట్ కూడా పెట్టించారని కూడా ఆరోపిస్తున్నారు ఇటు బీజేపీ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సైదులు? ఎస్ రత్న, వాస్తవంగా అయితే కలిసిన ఎమ్మెల్యేలు మాత్రమే ప్రెస్ మీట్కి వచ్చారు. కానీ మేము ఎందుకు కలిసాం ఏంటని కూడా వివరణించారు. కానీ దీనిపై కొన్ని అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. అంటే ముఖ్యంగా వారి మధ్య భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే మనం కొద్దిసేపటి క్రితము కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది, దుబాక ఎమ్మెల్యే, అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వారి మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో వాళ్ళు పార్టీ మారతారని చెప్పేసి కూడా కొంత అనుమానం అయితే రేకెత్తిస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరేమో అంటే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఏమో నిన్ననే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరామని చెప్పేసి తను చెప్తున్నారు. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చేసరికి మేము 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాము. సో నిన్న ఆయన దావోస్ లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాకు సీఎం కాల్ వచ్చింది, కాల్ రాగానే వెళ్ళామని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అసలు మేము కనీసం బీఆర్ఎస్ పార్టీని అనుమతి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. అటు మెదక్ నుంచి దుర్గారెడ్డి లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. దీనికి సంబంధించి అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పుడు సంచలన కామెంట్స్ చేస్తున్నారు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రత్న, సిద్దిపేట జిల్లా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ రఘునందన్ రావు ముందు 10 నిమిషాల ముందు మాత్రము మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సిద్దిపేటలో. దానికి సంబంధించిన వివరాలు చూస్తే మాత్రము రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఆ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనే ఇక రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా ఆయన సంబోధించి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఆ కవితకు కూడా మెదక్ ఎంపీ సీట్ కోసం పోటీ చేస్తున్నారు. దీంట్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీలోనే ఇటు మిగతా రాజకీయ వర్గాల్లోనూ కూడా ఆ చర్చ మాత్రం మొదలైందని చెప్పవచ్చు. నిన్న మాత్రము ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు మాత్రము రేవంత్ నివాసంలో కలిసి మేము మర్యాదపూర్వకంగా కలిశాము. అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలి లేదా మా ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి ఈ విషయాలు మాట్లాడడానికి వెళ్ళామని చెప్పి ఆ గాంధీ భవన్ లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశాలు మనం చూడడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ చూసినట్లయితే ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు లేరో మెదక్ ఆ దుబ్బాకు సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా నర్సాపూర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఆ మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి పడంచేరు ఎమ్మెల్యే జైరాబాద్ మాణిక్రావు, వీళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అక్కడ కలవడం, దాంతో ఇక్కడ చర్చానీయాంశం తేవలేసిందని చెప్పవచ్చు రత్న. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం చూస్తే మాత్రము బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేయడం కామెంట్స్ మాత్రం చూసినట్లయితే కొంత చర్చానీయాంశంగా మారినట్లుగా మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా ఆయన మాత్రం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఆ కవిత మాత్రం మెదక్ ఎంపీ టికెట్ పై పోరాటం చేస్తుంది. ఇందులో అని చెప్పి ఆడ్ కామెంట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు రత్న. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన కామెంట్స్ మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మాత్రం దారితీసింది. అదేవిధంగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా మేము మర్యాదపూర్వకంగా రేవంత్ కలిసాం తప్ప మేము పార్టీలో వెళ్ళడం లేదని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చినా కానీ రాజకీయ కోణంలో మాత్రము వీళ్ళు ముందుగా పంపించి ఆ తర్వాత మరికొంతమంది అక్కడికి వెళ్ళి ఆలోచనలో ఉన్నట్టుగా మాత్రం రఘునందన్ రావు చెప్పడంతో ఆడ్ కామెంట్స్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ తుర్కారెడ్డి. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సో సైదులు చెప్పండి, చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనే బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని కూడా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అటు బీజేపీ ఎమ్మెల్యే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నుంచి ఎవరు నేతలు స్పందించలేదా ఇంకా? రత్న, వాస్తవంగా అయితే ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు కానీ, అదేవిధంగా కేసీఆర్ కానీ ఎవరు కూడా ఇంతవరకు ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళని ఎందుకు వెళ్ళారేంటి ఎవరన్నా కూడా అడగలేదని తెలుస్తుంది. కాకపోతే కేసీఆర్ మాత్రం కొంత ఇటు వెళ్ళిన ఎమ్మెల్యేలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. వాస్తవంగా ఇటు రఘునందన్ వ్యాఖ్యల విషయంలో కూడా కొంత హాట్ టాపిక్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ప్రెస్ మీట్లో కూడా వారి ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ముఖ్యంగా వారికి ఒకరిపై ఒకరు, అంటే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఏ టైంలో తీసుకున్నాం అనేది ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఒకరేమో 10 రోజుల క్రితం తీసుకున్నామని చెప్పేసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు, మరి నిన్ననే తీసుకున్నామని చెప్పేసి పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా అసలు ప్రోటోకాల్ విషయంలో కొన్ని మాకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు ముందుండి మరి ఇట్లా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పేసి మైపాల్ రెడ్డి చెప్తున్నారు. అదే వాస్తవంగా మైపాల్ పటాన్చెరువులో అలాంటి ఘటన ఏమైనా చోటు చేసుకుందా అంటే అది లేదు, నాకు జరగలేదు, కానీ పక్కనున్న సంగారెడ్డి ఏరియాలో జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఏదేమైనా సరే ఈ కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుమతి లేకుండానే వాళ్ళు నేరుగా కలవడం జరిగింది. కాకపోతే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అయితే రఘునందన్ వ్యాఖ్యల్లో నిజముందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఇలా కలిసిన తర్వాత వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఆరా తీస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది కూడా నేరుగా వెళ్ళి ఈ రోజు వెంటనే ఖచ్చితంగా కేటీఆర్ని కలవాల్సింది. కేటీఆర్ ఇప్పుడు చూసాం మనము జన్వాడ ఫామ్ హౌస్లో ఉంటున్నారు. వాస్తవంగా ఇక్కడ బంజారాహిల్స్ 14లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం దగ్గర కూడా వీళ్ళు పోలే, కానీ ఇక్కడ బంజారాహిల్స్లో ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు కూడా కేటీఆర్ని కలిసేందుకు కూడా వెళ్ళట్లేదు. సో వాళ్ళు నేరుగా తన ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది, ఒకవైపు కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడము, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ లేకుండానే వీళ్ళు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే వాస్తవంగా రఘునందన్ వ్యాఖ్యలో నిజం ఉందని కూడా కొన్ని అనుమానాలు కూడా తావిస్తుంది. ఎందుకంటే మెదక్ ఎంపీ సీట్ వాస్తవంగా మెదక్లో మనకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 1 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మెదక్ మైనంపల్లి రోహిత్ గెలిచాడు, మిగతా 6 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. వాస్తవంగా మెదక్ సీట్ కొంత హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని చెప్పేసి కూడా కొంత అంటున్నారు. వాస్తవంగా చాలాసార్లు ఇప్పుడు మన జరిగినటువంటి వరుసగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సమీక్ష సమావేశాలు జరిగాయి. జనవరి 3 నుంచి ఈ నెల 22 వరకు జరిగిన సమావేశాల్లో కూడా చాలా మంది ఇటు మెదక్ నుంచి ఖచ్చితంగా కేసీఆర్ పోటీ చేయాలని చెప్పేసి అంటున్నారు. అన్యూయంగా ఒకేసారి అంటే మొన్నటి వరకు నిజామాబాద్లో పోటీ చేస్తానని చెప్తున్న కవిత మెదక్ నుంచి ఎందుకు పోటీ చేస్తారని చెప్పేసి కూడా కొంత అనుమానం అయితే రెక్కిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనా సరే దీని వెనుక ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా పటాన్చెరు కానీ, నర్సాపూర్ కానీ,
దుబ్బాక కానీ ఈ ఏరియా మొత్తం మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు హరీష్ రావుకి సంబంధించిన వర్గం వారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరు కూడా హరీష్ రావు వర్గం వారు మాత్రమే ఇలా వెళ్ళి కలవడము, వాళ్ళే ప్రెస్ మీట్లో మాట్లాడడం మాత్రమే కొంత హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా వాళ్ళు అటు ముఖ్యంగా అదేవిధంగా జైరాబాద్కు సంబంధించి మాణిక్రావు కూడా అతని వ్యాఖ్యలు అర్థమైపోతుంది. నాకు అభివృద్ధికి సంబంధించి అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటేనే మరోవైపు అభివృద్ధికి సంబంధించి కలుస్తామంటున్నారు. ఏదేమైనా సరే ఎమ్మెల్యేలు మాత్రం కొంత అనుమానం రేకిస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల వల్ల వాళ్ళు ఖచ్చితంగా రేపు మాపో కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్తారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది మాత్రం ఇటు కేటీఆర్ మాత్రం ఆరా తీయకపోయినప్పటికీ మాత్రము కేసీఆర్ మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. రఘునందన్ వ్యాఖ్యల్లో కూడా నిజం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ సైదులు.